హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఇవాళ మీ ముందుకి చెప్పేదేంటంటే, పిల్లలకి ఎటువంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతది. సో, పిల్లలకి అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్సు ప్లస్ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ. అంటే బయట ఫుడ్స్ అన్నవి ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్, ఫ్రైడ్ ఇలాంటివన్నీ మంచివి కాదు. ఈ న్యాచురల్ ఫుడ్స్‌లో ఏంటంటే ఒకటి మనకి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, ఇంకా ఉసిరి ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల దాంట్లో ఎక్కువగా విటమిన్ సి ఉంటది. సో, అందువల్ల దానివల్ల ఈ ఇమ్యూనిటీ అన్నది అంటే రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతదనమాట. ఇంకోటేంటంటే పసుపు అన్నది చాలా మంచిది హెల్త్‌కి. పసుపులో ఒక సబ్స్టెన్స్ ఉంటది. దాన్ని మనం కుర్కుమిన్ అంటామన్నమాట. ఈ కుర్కుమిన్ అన్న సబ్స్టెన్స్ వల్ల అది ఇమ్యూనిటీకి బాగా అది తోడ్పడతది. అది మనం మిల్క్‌లో అన్న మటికి వేసుకోవచ్చు. ఇలాగా అప్పుడప్పుడు ఈ పసుపు పాలు ఇవ్వడం అన్నది పిల్లలకి మంచిది. మూడోదేంటంటే పెరుగు. సో, పెరుగు అన్నవి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటి? ఇవి అంటే హెల్తీ బ్యాక్టీరియా అన్నమాట. ఇలాంటి మటికి హెల్తీ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్‌లో, గట్‌లో ఉంటే ఏమవుతుంది అంటే దానివల్ల ఇమ్యూనిటీ వస్తదనమాట. సో, ఎప్పుడు మనం మటికి స్టమక్‌లో, ఇంటెస్టైన్‌లో హెల్తీ బ్యాక్టీరియా ఉండాలి. హెల్తీ బ్యాక్టీరియా ఉండడం వల్ల బాగా ప్రాపర్‌గా డైజెషన్ అవుతది. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. ఇంకోటి మటికి ఆకుకూరలు అంటే ఈ పాలకూర ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ ఆకుకూరలు కూడా చాలా మంచివి. అది డైరెక్ట్‌గా దాన్ని వండి ఇవ్వచ్చు. లేకపోతే దాల్‌లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. సో, ఇవి మటికి ఆకుకూరలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ ఇది కూడా పెరుగుతదనమాట. సో, ఇలాగా మనం పిల్లల్లో ఉన్నది ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ గాని ఇస్తూ ఉంటే డెఫినిట్‌గా మనకి మెడిసిన్స్ లేకుండా ఇమ్యూనిటీ మటికి పెరుగుతది. ఇంకా ఇలాంటి కామన్‌గా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో, ఇంకా కొన్ని ఫుడ్స్ ఏంటంటే ఇది అల్లము, వెల్లుల్లి. సో, వీటిలో కూడా చాలా ఇమ్యూనిటీ ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఎస్పెషల్లీ ఇది పంప్కిన్స్ సీడ్స్ ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు. అండ్ గుడ్లలో కూడా మంచి ఇమ్యూనిటీ ఇచ్చే మటికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా మటికి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అంటే బాగా మటికి హైడ్రేట్ చేయాలి. ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, నీళ్ళు అన్నది బాగా మటికి తాగుతుంటే ఇది ఒక ఎసెన్షియల్ థింగ్ మాట. సో, దీనివల్ల బాడీకి ప్రాపర్‌గా హైడ్రేషన్ ఉంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ ఇంకా అదర్ థింగ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో, అట్ ద సేమ్ టైమ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, స్లీప్ కూడా అట్‌లీస్ట్ 8-10 అవర్స్ స్లీప్ అన్నది పిల్లల్లో ఉండాలి. సో, ఉంటే వాళ్ళు మటుకు హెల్తీగా ఉంటారు. ఫ్లూయిడ్స్, స్లీపు ఇలాంటి టైప్ ఆఫ్ న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు స్లోగా ఇమ్యూనిటీ బాగా మటుకి బిల్డ్ అయ్యి హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ. తల్లిపాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి మటికి ఫెయిల్ అవుతున్నాయి అన్నది మనం ఆ విషయం మీద మనం కొద్దిగా మటికి మాట్లాడుకుందాం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే తల్లికి ప్రెగ్నెన్సీలోనే బాగా మటికి ప్రిపరేషన్ ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీలోనే బాగా గాని ప్రిపేర్ అయిపోతే అంటే బేబీ పుట్టాక నేను మటికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. నాకొస్తాయి. నాకు ఏ రకంగా మటికి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ తన బ్రెస్ట్‌ని కూడా ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ చెక్ చేస్తే